వస్తూ ఉంది. సో 29వ తారీఖున జనవరి 29, 2025 మరలా మీ అందరినీ చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి గాస్పుల్ బ్యాండ్ సంఘంలో ఉన్నటువంటి పాస్టర్లందరికీ, స్త్రీలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, అలాగే హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని అత్యధికమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపాలని కోరుకుంటున్నాను. మరలా 2025లో వస్తానని అనుకోలేదు, లాస్ట్ ఇయర్ వచ్చాను. అయితే కూడా ఆ అక్క బీనావదిన గారు మరి పిలిచారు, డిసెంబర్లో చెప్పడం జరిగింది. అందువల్ల ఇంకా ఇద్దరం కలిసి రావడం జరిగిందనమాట అండి. అయితే ఈ గాస్పుల్ బ్యాండ్ సిస్టర్స్ అందరితో కూడా నాకు చాలా పరిచయం, చాలా ఏళ్ళుగా వారు మేము ఎంతో ఐక్యంగా ప్రేమగా ఉంటాము. కానీ వీరు నా పట్ల చూపించే ప్రేమ ఎంతో అత్యధికం. మరి నన్నే మరి ఇంకొకరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు. కానీ ఒక్కొక్క సంవత్సరం నేను ఉండను అనమాట, ఆస్ట్రేలియాకి వెళ్తూ ఉంటాము. సో ఉన్న ఒక 2 సంవత్సరాలు లేకపోతే 2 సంవత్సరాల గ్యాప్ తోటో ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి మంచి సమయాన్ని దేవుడిచ్చినందుకు దేవుని మహిమార్థమై వాడదాము. మరి మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటో కూడా అందరికీ తెలుసు కదండి. ఏం చేయాలని రాయబడి ఉంది అక్కడ. లాస్ట్ ఇయర్ గుర్తుంది ఎవరికన్నా? పోయిన సంవత్సరం అంశం ఎవరికన్నా గుర్తుందా? గోడల మీద చూద్దు, బోరల్లో ఉందా? మిమ్మల్ని మీరు సత్క్రియల చేత అలంకరించుకోండి కదండి. ఈ సంవత్సరం ఏం చెప్తూ ఉన్నారంటే, మీరు రన్నింగ్ రేస్లో ఉన్నారు. పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చదువుదాము. కొరింథీ పత్రికలో 9వ అధ్యాయము 24 నుంచి చదవండి ఎవరన్నా. అదేనా? మీరు బహుమానం పొందినంతగా పరిగెత్తుడి. ఇంకా మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరంను నలగగొట్టి దానిని లోపరుచుకున్నాను. పౌలు భక్తుడు చక్కటి మాటలు చెప్తూ ఉన్నాడండి సంఘానికి. కొరింథీ పట్టణంలో మరి పౌలు భక్తుడు మంచి పరిచర్య చేశారు. ఆ కొరింథీలందరూ కూడా ఎలాంటి వారో, ఆ సంఘం ఎట్లాంటిదో ఆయన అనేక సార్లు చెప్పడం జరిగిందనమాట. కొరింథీ పత్రిక 9:24లో ఏం మాట్లాడుతున్నారంటే, మరి పౌలు భక్తుడు పరుగు పందెం గురించి చక్కటి మాటలు చెప్తున్నారు. పోరాడు ప్రతివాడు అన్ని విషయాల్లో ఎలా ఉండాలంట? మితముగా ఉండాలి. మితముగా ఉంటేనే మనం బహుమానం పొందినంతగా పరిగెత్తగలము. ఎంతమంది పరుగు పందాలు చూశారు? ఇక్కడ అందరం చూసే ఉంటాం కదండి. చిన్నప్పుడు పరిగెత్తి కూడా ఉంటాం, బహుమానాలు గెలుపొంది కూడా ఉంటాం. అది ఏంటి? ఈ లోక పరుగు. అది ఈయన ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? పౌలు భక్తుడు ఆత్మీయ పరుగు గురించి, విశ్వాసపు పరుగు గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ అధ్యాయం ఈ ఒక్క వచనం మీద మరి వరుసగా 6 ప్రసంగాలు ఉంటాయి కాబట్టి అండి, మొదటి రోజు నుండి క్రమం తప్పకుండా వస్తేనే ఆ చైన్ మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట. 6 మెసేజ్ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. మధ్యలో మీరు మానేసినట్లయితే కొంచెం గ్యాప్ వస్తుంది, అర్థం అవ్వదు అనమాట. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని మనము ఒక 6 వాక్య భాగాలు మనము మెసేజెస్ చూద్దాము. మరి క్రీస్తు శకం 51వ సంవత్సరంలో పౌలు కొరింథీ పట్టణంలో ఉండి పరిచర్య చేశారు.
చేసినప్పుడు కొరింథీ పట్టణం యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయన చూడడం జరిగింది. 56లో క్రీస్తు శకం 56లో పౌలు భక్తుడు ఈ విషయాలు రాస్తూ ఉన్నాడు. అక్కడ వారు ఎలా తప్పిపోయారో, వాళ్ళు ఏ రీతిగా లోకస్తుల వల్లే ఉంటున్నారో అన్ని విషయాలు మనం ఫస్ట్ కొరింథియన్స్, సెకండ్ కొరింథియన్స్ చదివి అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుందండి, మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పరిచర్య చేశారు, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారు. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి హెచ్చరిస్తూ, ఈ లోకంలో మనం జీవించాల్సినటువంటి క్రైస్తవ జీవితాన్ని ఎలా పోలుస్తున్నారు? ఒక పరుగు పందెంతో పోలుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నామండి. ఇంకేమంటున్నాడు ఇక్కడ? గాలిని కొట్టినట్టు నేను పరిగెత్తట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టు. రన్నింగ్ రేస్ అంతా కూడా దేంతో చేస్తాం? మనము శరీరంతో చేస్తాం, అలాగే ఆత్మీయ జీవితంతో కూడా చేస్తాం అనమాట. అయితే ఇక్కడ కొరింథీయులకి ఆటల గురించే ఎందుకు ఆయన ప్రస్తావిస్తున్నాడు? కొరింథీయులకు రన్నింగ్ రేస్ గురించి ఆయన వివరించుకుంటూ పరిచర్య ఎందుకు చెప్తున్నాడంటే, కొరింథీయులకు పరుగు పందెమన్నా ఆటలన్నా చాలా ఇష్టం. అంతేకాకుండా కొరింథీ పట్టణములో వారు చాలా ఆటలు ఆడతారు. పౌలు భక్తుడు అక్కడ ఉన్నప్పుడు చాలా ఆటలు చూశారు, చాలా ఆటల పోటీల్లో పాల్గొన్నారు. కాబట్టి ఈ పరుగు పందెం అనేది అన్ని ఆటల్లో కల్లా ఇంపార్టెంట్. అక్కడ గ్రీసు దేశం ఉంటుంది, ఏథెన్స్లో గ్రీసు దేశము ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్కి ఒక పుట్టినిల్లు లాంటిది అనమాట. ఆ ఒలింపిక్ గేమ్స్ అనేవి అక్కడే పుట్టినాయి. గ్రీసు దేశము ఎప్పటికీ కూడా ఆటలు ఎక్కువ ఆడేటువంటి ప్రజలు ఉంటారు అక్కడ. ప్రపంచ దేశాలన్నీ కూడా గ్రీసు దేశానికి వస్తారు పర్యాటకులు. ఎందుకు అంటే ఆ ఒలింపియా పర్వతం మీద ఈ ఒలింపిక్ అనే ఆటలు ప్రారంభం అయినాయి. అప్పుడు ఓన్లీ రన్నింగ్ రేసే ఉండేది. ఆ రోజుల్లో ఓన్లీ పరుగు పందెం మాత్రమే ఉండేది. 4 సంవత్సరాలకు ఒకసారి, 2 ఏళ్లకు ఒకసారి పరుగు పందెము ఉండేది. దాని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు కూడా ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా చాలా డెవలప్ అయినాయి అనమాట. అయిపోయి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక దేశము వాటిని నిర్వహిస్తూ ఉంది. ఆ ఒలింపిక్ ఆటలు మొదలైనప్పుడు ఒక జ్యోతిని వెలిగిస్తారు, ల్యాంప్ను. అది అయ్యే వరకు కూడా వెలుగుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఆటల గురించి ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే, వాటిల్లో మొట్టమొదటిది ఇంపార్టెంట్ అయింది రన్నింగ్ రేస్, పరుగు పందెం. ఈ పరుగు పందెంలో మరి ఏం చేస్తున్నారంటే, మరి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆటలు కొన్ని ఉంటాయి, ఆయన పాల్గొనేవాళ్ళు. 4 సంవత్సరాలు జరిగే దాంట్లో కూడా పాల్గొనేవారు. అంతేకాకుండా పౌలు అన్ని రకాల క్రీడలు చూశాడండి. కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు గ్రీసు దేశానికి వెళ్తూ మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో ఆ దేశస్తులు ఎక్కువ మంది యుద్ధంలో ఉండేవాళ్ళు అంటండి. అంటే మంచి శరీర మరి బలం కలిగిన వారు అన్నమాట. వాళ్ళు చాలా చక్కగా అన్ని ఆటలు ఆడగలిగిన సామర్థ్యం కలిగిన. అన్ని ఆటల్లో ప్రధానమైనది ఏంటి అంటే పరుగు పందెం. ఈ పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 10 months 10 నెలలు తీవ్రంగా తర్ఫీదు పొందుతారు. ఎక్కడ? వారి వారి ప్రాంతాల్లో తర్ఫీదు పొందుతారు. తర్వాత ఇంకా ఒక నెల వచ్చి ఏం చేస్తారన్నమాట, 10వ నెలలో ఎక్కడైతే ఆటలు ఆడుతున్నారో, ఎక్కడైతే రన్నింగ్ రేస్ పెడుతున్నారో అక్కడికి వచ్చి 1 month కఠోర శ్రమ చేస్తారు. అంటే ఏం చేస్తారు? బరువులన్నీ కూడా వాళ్ళు తగ్గించుకుంటారు. ఒక రన్నింగ్ రేస్ పరిగెత్తే వ్యక్తిని చూడండి, చాలా స్లిమ్గా ఉంటాడు. ఎందుకుంటాడు? నియమాలు పాటిస్తాడు, ఆహారం తగ్గించేస్తాడు, తనకి ఇష్టమైనటువంటిని వదిలిపెట్టేస్తాడు, తను మొయ్యకూడని బరువులన్నీ తీసేస్తాడు. ఎంత తక్కువ వస్త్రాలు వేసుకుంటే అంత చక్కగా పరిగెత్తవచ్చు. 4 నిమిషాల్లో 100 మీటర్లు, 4 నిమిషాల్లో కొన్ని సెకండ్లలో పరిగెత్తేవి కూడా రన్నింగ్ రేసులు ఉన్నాయండి. మరి ప్రపంచ దేశస్తులు మళ్ళీ ఎవరైతే ఈ రన్నింగ్ ఆటల్లో ఉన్నారో వాళ్ళు ఎంత ప్రయాసపడతారు అంటే, 10 నెలలు ప్రయాసపడతారు. మరి క్రీడలు జరిగే చోట 1 నెల ప్రయాసపడతారు. దేని కొరకు? ఏ దేశం తరఫున వాళ్ళు వెళ్ళారో అక్కడికి, ఆ దేశానికి వాళ్ళు ఒక బహుమతి తీసుకురావాలి, ఒక బంగారు పతకం తీసుకుని రావాలి, ఆ దేశ గౌరవాన్ని నిలబెట్టాలి. కానీ అవి స్థిరమైనవి అండి? నిలబడేవా? కాదు. తీసుకొస్తారు, ఒక వయసు అయిపోతుంది. ఒక వయసు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తారు, ఇంకా నువ్వు పరిగెత్తలేవు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు.
అది మన విశ్వాస పరుగు అలాంటిది కాదు, జీవితాంతము పరిగెత్తాల్సిందే. ఇది ఆత్మీయ పోరాటం, ఆత్మీయ పరుగు పందెం అనమాట. అది లోకస్తులు పరిగెత్తేటువంటి ఆట. కానీ మనది ఏంటి అంటే మనము ఇక్కడనే తర్ఫీదు పొందాలి. ఆ రన్నింగ్ రేస్ వాళ్ళు ఎట్లా హలో వినిపిస్తుందండి ఇప్పుడు? అయితేనండి ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఆటలు జరిగే ప్రాంతంలో తర్ఫీదు పొందుతారు. మన తర్ఫీదు అంతా ఎక్కడ జరుగుతుంది? మన విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో, సంఘములో, సహవాసంలో మనం చేసే పరిచర్యలో తర్ఫీదు మనం పొందగలుగుతున్నాము. దానికి ఆధారం ఏంటి? మన దేవుడే, మన రక్షకుడే మనల్ని రక్షించుకున్నాడు. ఇంకా రక్షణ కొరకు మనం పరిగెత్తట్లేదు. ఆల్రెడీ వి ఆర్ సేవ్డ్, మనం రక్షణ పొందుకున్నాము. ఈ రక్షణ పరుగు పందాన్ని ఎలా కొనసాగించాలి అని చెప్పుకుంటూ ఏమంటారంటే, అయితే మన శరీరాలను మరి పరుగు పందానికి అనువైనదిగా చేసుకోవడానికి ఏం చేస్తారు అంటే వాళ్ళు స్వాతంత్రాన్ని కూడా కోల్పోతారు. అంటే ఏంటి? వాళ్ళు ఏదంటే అది తినడము, ఎక్కడంటే అక్కడికి వెళ్ళడము, అవన్నీ తగ్గించేసుకుంటారు. నువ్వు దేశానికి ఒక బహుమానం తీసుకురావాలి, ఒక బంగారో వెండి పథకాన్ని తీసుకురావాలి కాబట్టి నీకేం చేయాలా? కరెక్ట్ డైట్ ఇస్తాము, చాలా కొద్ది మితాహారమే ఇస్తాము. ఏదైతే ఇష్టమైనటువంటి ఆహారం ఉంటుందో అది తీసేస్తారు. మొన్న బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు, ఆ అమ్మాయి ఎప్పుడు చేసినా ఏం చెప్తుంది? గెలిపొందిన తర్వాత బంగారు పథకం తెచ్చి నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చెప్తుందంటే, మా యొక్క కోచ్ ఉంటాడు కదా, ఆ కోచ్ నాకు ఏం చేశాడంటే ఈ ఇన్ని నెలలు కూడా నాకు ఫోన్ని దూరం చేసేసాడు. ఫోన్ కూడా ఇవ్వలేదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎందుకంటే డీవియేట్ అవ్వకూడదు, ఆ రన్నింగ్ రేస్ మీదనే పెట్టాలా. అంతేకాకుండా ఇష్టమైన ఆహారం కూడా తినేలేదు. ఐస్ క్రీమ్ ఆమెకు చాలా ఇష్టమంట. ఆ యొక్క ఆటలు అయ్యే వరకు కూడా ఐస్ క్రీమ్ లేదు. కాబట్టి ఇక్కడ పౌలు అదే అంటాడు, మీరు ఏమండి అన్ని విషయాల్లో మీరు మితముగా ఉంటేనే ఈ విశ్వాసపు పరుగు పందాన్ని పరిగెత్తగలరు అని చెప్తూ ఉన్నాడండి. ఇంకేమంటున్నాడంటే, వాళ్ళు శరీరాన్ని నలగొట్టుకుంటారు. వాళ్ళకి ఆకలి ఉంటుంది, తినాలని ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారు? నలగొట్టుకుంటారు. అయ్యో నా గురి ఎక్కడుందనమాట? ఆ బహుమతి మీదనే గురి ఉంది. దేశం నా వైపు చూస్తుంది కదా, దేశానికి నేను ఒకటి తీసుకుని రావాలి. మన పరుగు పందెం ఏంటి? మనం అందరం పరిగెడుతున్నాం. అక్కడ ఒక గ్రూప్ పరిగెత్తున్నారు, ఒక్కడే బహుమతి పొందుతాడు. మనం ఏంటి? మన పరుగు పందెంలో అందరం కూడా బహుమానాలు పొందుతాం. వారు ఒక్కరే పరిగెత్తుతున్నారు, మనమైతే ఒక్కరం పరిగెత్తట్లేదండి. మనకి గ్రూపు ఉన్నారు, విశ్వాసుల సమూహంతో మనము పరిగెత్తు ఉన్నాం. పరిగెత్తేవాడు ఇంకేం చూస్తాడు? పక్కకు చూడ్డు, వెనక్కి చూడ్డు, ముందుకే గురి ఎక్కడుందో ఎప్పుడు చెవిలో వినపడుతుందో వెంటనే స్టార్ట్ చేస్తాడనమాట. ఒక సెకండ్లో మెరుపులాగా పరిగెత్తేస్తాడు అనమాట. కాబట్టి సిద్ధపడటం అనమాట. అది ఏంటనమాట? సిద్ధపడి వాళ్ళు రెడీగా ఉంటారు. మనం కూడా మన పరుగు పందాన్ని కొంచెంసేపు పరిగెత్తి, కొద్దిసేపు కూర్చొని, కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని, ఒకరోజు వచ్చి ఒకరోజు రాక, ఒకరోజు చర్చికి వెళ్ళి ఒకరోజు పరిచర్య చేసి ఇంకేం బహుమానాలే, ఇంతవరకు పొందాం చాలు అనుకోకూడదు. ఎప్పుడు కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ మన జీవితాల్లో ఉండాలండి. ఎవ్రీ డే మనకేముండాలి అని అంటే దాన్ని మనం పెట్టాలన్నమాట. శిక్షణ చేసుకోవాలా. మన శరీరాలని, మన ఆత్మలను ఏం చేయాలి? ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఎవరిస్తారు? మనకు మనమే ఇచ్చుకోవాలి. వాక్యం విషయంలో పరుగు పందెం ఏంటి? ఆత్మీయ విషయంలో పరుగు పందెం ఏంటి? పరిచర్య చేసే విషయంలో ఎంతవరకు నేను పరిగెడుతున్నాను? పరిగెత్తేటప్పుడు మనము పక్క వాళ్ళని చూస్తే మనకేమవుతుందండి? కాన్సన్ట్రేషన్ పోతుంది. నీ గురి నీకే, నీ పరుగు నీకే. దేవుడు నీకు పెట్టిన పరుగు పందెము నువ్వు గెలుచుకోవాలి. నువ్వు బహుమానం పొందినంతగా పరిగెత్తాలి. వాళ్ళు పరిగెడితే నేను పరిగెత్తా, వాళ్ళు కూర్చుంటే నేను కూర్చుంటా అంటే రాదనమాట బహుమానం. కాబట్టి ఇక్కడ పౌలు కొరింథీయులకు అర్థం అవ్వాలని ఆటల ప్రదేశం కాబట్టి అది చక్కటి ఆటను, పరుగు పందాన్ని ఎంచుకున్నాడు. మనం చూసినట్లయితే మరి మనం కూడా ఏం చేయాలండి? ఈ యొక్క లోకపు స్వాతంత్రాన్ని కోల్పోయి పరిశుద్ధతను ధరించుకున్న వారమై చాలా తేలికైనటువంటి బరువులతోటి మనం పరిగెత్తడానికి ఇష్టపడాలి. ఈ లోకపు బరువులన్నీ మనం మోసుకుంటే ఏమైపోతాం? కూర్చుండిపోతాం, మొయ్యలేము.
నడకే నడవలేం ఒకటి పట్టుకుంటే బరువు, ఇంకా పరుగు ఎక్కడ పరిగెడతామండి? కాబట్టి ఈ బరువులన్నిటిని ఏం చేసేయాలంటే తీసేయాలి. ఈ నేపథ్యంలోనే ఆత్మీయ జీవితం గురించి, పరుగు పందెం గురించి పోలుస్తూ రాస్తూ ఉన్నాడండి. ఎవరైతే వీళ్ళందరూ ఈ లోకస్తులు పరిగెత్తే పరుగు ఏంటండి? ఆ కిరీటాలన్నీ వాడిపోతాయి. ఆ పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఒలివ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆలివ్ లీవ్స్ తోటి కిరీటాలు చేసి పెట్టేవాళ్ళు. అవి ఏమవుతాయి అనమాట, గెలుపొందిన వారికి ఇచ్చినప్పుడు కొన్ని రోజులుగా అది వాడిపోతాయి. ఇప్పుడు బంగారు పథకాలు తీసుకొచ్చినా ఏవి తీసుకొచ్చినా కొన్నాళ్ళకి వాటిని మర్చిపోతారు. కానీ మనది అయితే ఏంటండి, మన పరుగు పందెం ఏంటి అంటే, మనకి మన పరుగు పందానికి, విశ్వాసుల పరుగు పందానికి వాళ్ళ పరుగు పందానికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా తేడా ఉందండి. విశ్వాసుల పరుగు పందెం ఏంటి అంటే మరలా 2 ఏళ్లకు ఒకసారి మరి అక్కడ పోటీలు జరుగుతాయి, కానీ మన జీవిత కాలం అంతా జరుగుతుంది. ఏ రోజైతే మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకున్నామో, ఏ రోజైతే రక్షించబడ్డామో, ఏ రోజైతే సేవకై పిలువబడ్డామో ఆ రోజు నుంచి మొదలు పెడితే చివరి ప్రాణం పోయే వరకు కూడా మన పరుగు పందాన్ని కొనసాగించాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇతరులకు చెప్పి నేను భ్రష్టుడినైపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటూ, మనందరం ఇతరులకు చెప్పేవాళ్ళమే. కాబట్టి మన శరీరాలను ఏం చేయాలండి? నలగొట్టుకోవాలా. శరీర ఇచ్ఛలను, కోరికల్ని నలగొట్టుకోవాలా. అప్పుడే మనకు ఒకదే దాని మీద గురి ఉంటుంది. నేను పరుగు పందెంలో గెలవాలి. కాబట్టి మరి మన పరుగు పందెంలో రక్షణ కొరకు కాదు, కానీ ఆల్రెడీ మనం రక్షించబడ్డాము. మనం ఏం చేయాలంటే రక్షణ జీవితంలో, విశ్వాస జీవితంలో పరుగు పందెంలో గెలవాలి. కొన్ని ఆత్మల్ని ఏం చేయాలండి? సంపాదించి దేవుని దగ్గరికి తీసుకెళ్ళి దేవుని దగ్గర బహుమానం తీసుకోవాలి. అది ఎక్కడ జరిగే పని? భూమి మీద ఉన్నప్పుడు జరిగే పని. కాబట్టి మనకి ఇచ్చినటువంటి పరుగు పందెము యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెములో ఓపికతో మనం పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి. ఓపిక ఉండాలండి. ఓపిక, ఓర్పు, సహనం ఉంటే పరిగెత్తడానికి ఇష్టం పుట్టుద్ది. నిరాశ, నిస్పృహలు ఏం చేస్తాయండి? ఎప్పుడూ మనకు రాదు కదా ప్రైజు, ఎప్పుడూ మనం గెలుపొందాం కదా, ఇప్పుడు పాల్గొనకపోతే ఏమైంది అంటే ఇంక దేవుని వాక్యము వ్యర్థమైపోద్ది. పౌలు చెప్పిందంతా కూడా వ్యర్థమైపోద్ది. కాబట్టి ఓపికతో పరిగెత్తాలి. మన ఎదుట ఉంచబడినటువంటి పందెం కొరకు యేసుప్రభు వారు ఏం చేశారండి? మరి అందులో చదివినట్లయితే మనం హెబ్రీ పత్రికలో ఆనందము కొరకై అవమానంను నిర్లక్ష్య పెట్టి, యేసుప్రభు వారు అదే చేశారండి. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన ఏం చేశాడు? సిలువ అనేటువంటి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. శిక్ష భరించడానికి ఇష్టపడ్డారు. అందుకనే మనం ఈరోజు ఇంతమంది ఇక్కడ మందిరంలో కూర్చోగలుగుతున్నాం. ఆయన తన్ను తాను హెచ్చించుకుంటే, తన్ను తాను దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా ఉంటే, దైవలేఖనాలకైనా లోబడకుండా ఉంటే మనకు రక్షణ దొరికేదా? కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఏం చేశారండి? అప్పుడు ఎక్కడున్నారు? దేవుని కుడి పార్శ్వంలో ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి పరిగెత్తడం అంటే ఏంటి అంటే విశ్వాసంలో కొనసాగడం. విశ్వాసంలో తగ్గిపోవద్దు. ఇంకా కొత్త ఆత్మలు రావాలా? ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఎవరు కనపడాలా? కొత్త ఆత్మలు రావాలి, కొత్త సేవకులు బయటికి రావాలి, కొత్త పరిచర్య ప్రాంతాలు రావాలి. అది రన్నింగ్ రేస్, అది విన్ అవ్వడం అంటే, అది గెలుపొందడము అంటే. ఉన్న వాటిని పాతకాయ పచ్చడిలాగా ఉంచుకోకూడదండి. కాబట్టి మన పరుగు కొనసాగాలంటే ఏం విడిచిపెట్టాలో చెప్తూ ఉన్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? ఏమి విడిచిపెట్టాలి, ఏమి అవసరము, ఈ 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. మనం ఏం విడిచిపెట్టాలంట? ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. పరిగెత్తేవాడు ఏం చేస్తాడు? సాధ్యమైనంత తేలిగ్గా ఉంటాడు, సాధ్యమైనంత తేలిక బట్టలను ధరిస్తాడు. సజావుగా పరిగెత్తడానికి ఏం చేస్తారు? బరువులు మనకి ఉండకూడదు. అంటే ఏం చేయాలన్నమాట? మనము ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. జీవన వ్యాపారంలో చిక్కుకుంటే మనకి ఏముంటుందండి? మనం దాని మీదనే మనసు పెడతాం. ఏ జీవన వ్యాపారంలో మనం చిక్కుకున్నామో దాంట్లోనే మనము మనసు పెట్టి మనం పరిగెత్తలేమండి. ఏంటి జీవన వ్యాపారము? ఈ లోకంతో స్నేహం చేస్తాము, ఈ లోకానుసారంగా ఉండే మాటలు మాట్లాడతాము, నిస్సారమైపోతాయి అవన్నీ. అవి దేవునికి ఇష్టమైన మాటలు కానే కాదండి. సంఘంలో సమాధానాన్ని చెడగొడతాయి. అంతేకాకుండా దేవునికి మనకున్న సమాధానం కూడా పాడైపోవడానికి గురి చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరేం చేయండి? పరిగెత్తండి. ఎలా పరిగెత్తండి? మరి పరిగెత్తకుండా ఆపడానికి కొన్ని ఉన్నాయండి. ఏంటంటే వాటిని వెదిలించుకుంటూనే ఉండాలి ఎప్పటికప్పుడు. మనల్ని పరిగెత్తనీయకుండా చేసేవి ఉన్నాయి. అవేంటి? ఒకటి లోకస్తులు ఏం చేస్తారన్నమాట? డిస్కరేజ్ చేస్తారు.
ఇంకెంతకాలము వయసు పెరిగిపోయింది కదా, ఇంకెంతకాలం మీటింగులకి వెళ్తావు, రెస్ట్ తీసుకోవచ్చు కదా కదండి, ఇంకెంతకాలం ప్రయాణాలు చేస్తావు. లోకస్తులు మన శత్రువులుగా ఉన్నారు. దేంట్లో? మనము విశ్వాసపు పరుగును పౌలు చెప్పినట్టుగా పరిగెత్తకుండా, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా ఉండడానికి ఎవరు మనకి అడ్డుగా ఉన్నారు? లోకస్తులు. కాబట్టి ఈ జీవన వ్యాపారంలో ఈ లోకస్తులు ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయాలండి? వదిలించుకోవాలి. వాళ్ళే మనకి ఒక ఆటంకం అన్నమాట. కాబట్టి వాళ్ళకి చెప్పవలసింది చెప్పి మన విశ్వాస పరుగుని మనం కొనసాగిస్తూనే ఉండాలి. మత్తయి సువార్తలో 13:22 చదవండి. యేసు ప్రభు వారు ఈ రీతిగా మాట్లాడుతున్నారు అక్కడ. 13:22. అదండి ఏముందంట? ఐహిక విచారము, ధనమోహము, నిష్ఫలుడగును. ఏమన్నా ఫలితం ఉంటుందండి? నిష్ఫలుడగును. ఇంకా మంచి నేలను పడేవాడు ఏం చేస్తాడండి? వాక్యమును విని ఏం చేస్తాడు? కాబట్టి ప్రభువు విత్తువాని ఉపమానం గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే, అక్కడ ఒక 3 రకాలు చెప్పారు కదండి. ఒకటి ముళ్ళ పొదల్లో పడినాయి. ఆ ముళ్ళ పొదల్లో పడినటువంటి యొక్క విత్తనం మొలుస్తుందా అంటే, అలాంటి వాళ్ళంగా మనం అయిపోకూడదు. వాక్యం వింటున్నాం కానీ దాన్ని ఏం చేస్తున్నాం అనమాట? ఐహిక విచారం వల్ల, ధనమోసం వల్ల మనం ఏం చేస్తున్నాము? అణిచివేయబడుతున్నాం. ఎప్పుడు ఈ జీవన వ్యాపారంలోనే మనం మనసు పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఇహలోకపు ఆలోచనలే మనకు ఉన్నాయి అనుకోండి, ధన వ్యామోహం మనకు ఉన్నదనుకోండి, దాన్ని ఏం చేస్తుంది అనమాట? ఆ యొక్క విత్తనాన్ని మొలకెత్తనీయవు. మన యొక్క హృదయంలో మొలిసినటువంటి ఆ యొక్క విత్తనము ఫలించకపోవడానికి కారణం ఏంటి అంటే ఐహిక విచారములు. అదే చెప్తున్నాడు. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎందుకు మొలకెత్తలేదు? మంచి నేలను పడినాయేమో చక్కగా విత్తబడినాయి. కాబట్టి మనకు పరిగెత్తకుండా చేసేటువంటిది ఏంటి అంటే ఐహిక విచారము, జీవన వ్యాపారము. అందుకనే యేసు ప్రభు అక్కడ చెప్తున్నారు, అణిచివేస్తుంది. కాబట్టి నిష్ఫలం అయిపోతున్నాం మనం. ఈ ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఎలా మొలకెత్తలేకుండా ఉందో, మన ఐహిక విచారం ఏం చేస్తుంది? మన వాక్యాన్ని ఏం చేస్తుంది? అణిచేస్తుంది. ధన వ్యామోహం ఏం చేస్తుంది? అది పైకి వస్తుంది. వాక్యం ఏమో మొలకెత్తట్లేదు, కిందకి వెళ్ళిపోతుంది. ముళ్ళు దాని మీద కప్పేస్తున్నాయి. కాబట్టి అక్కడ చదువుతున్నాం ఏంటి అంటేనండి, మనం మార్కు 4:19 కూడా చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయము. అవునండి. ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములు, ధనమోసము మరి ఇతరమైన అపేక్షలను లోపలికి చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన ఇది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరు? వాక్యం వింటాడు, దాన్ని అంగీకరిస్తారు, అప్పుడు అది 30 60 100 ఫలిస్తుంది. మనము అలా ఫలించే వారంగా పరిగెత్తాలి. మన పరుగు పందెము ఫలాలు ఇచ్చేదిగా ఉండాలి కానీ ముళ్ళ పొదల చేత, ఐహిక విచారాల చేత, ధనమోహం చేత అణిచివేయబడేదిగా ఉండకూడదు. మనకు అవసరాలు తీరాలి, దేవుడు తీరుస్తున్నాడు. మనకు ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, పరిచర్య ఇస్తున్నాడు. మరి కుటుంబాల్లో మంచి మరి అన్ని విషయాల్లో అభివృద్ధి జరుగుతుంది. మన బిడ్డలు బాగా వస్తున్నారు, పైకి వస్తున్నారు, చదువుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి, సేవ చేస్తున్నాం. కానీ ఐహిక విచారం అనేది ఏం చేస్తుంది? నిన్ను అణిచేస్తుంది. వాక్యం ఫలించకుండా చేస్తుంది. వాక్యం పట్ల నీకు ఇష్టం పుట్టకుండా చేస్తుంది. వాక్యం వినబుద్ధిని కూడా ఏదండి కొంతమందికి. ఎక్కడ ఉంటుంది మనసు? అదేదో ఇంటి మీద ఏదో పెట్టొచ్చాం కదా, దాని మీద. కాబట్టి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, మరి విత్తబడిన వాక్యం ఎప్పుడు కూడా సాతానుడు ఏం చేస్తాడండి? ఎత్తుకొని పోతాడనమాట. అలాగే రాతి నేలది చెప్తాడు, మంచి నేలది చెప్తాడు. ఈ ముండ్ల పొదలదే ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాడు అంటే, మనము కూడా ఏం చేయాలండి? మరి ధనం పట్ల ప్రేమ తొలగించుకొని మన పరుగెత్తాలండి. ఈ బరువుగా ఉంటుందండి ధనం వ్యామోహం అనేది, బరువుగా ఉంటుంది. కొంతమంది చూడండి,
మరి డబ్బులు లెక్క పెట్టుకోవడంలోనే వారి యొక్క పరుగు పందెం అంతా ముగిసిపోతుంది. అది మనల్ని పక్కకు పెట్టేయాలా. దేవునికి తెలుసు మన అవసరతలు ఏంటో తెలుసు, మన అక్కర్లేంటో తెలుసు, ఏ అవసరం ఎప్పుడు తీరాలో తెలుసు. మన ప్రార్థనకి జవాబులు ఇస్తాడు దేవుడు. కానీ మన పరుగు పందెంలోనే ఉండాలండి, మితంగానే ఉండాలి. అధికమైన బరువులు మనం కోరుకోవద్దు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని వ్యామోహం పడొద్దు. ధనం ఏం చేస్తుందండి? మనల్ని విశ్వాసపు పరుగును పరిగెత్తనీయకుండా ఆపేస్తుంది, ఆకర్షణలు చూపిస్తుంది. ఈ లోకపు ఆకర్షణలు కూడా ఏం చేస్తాయండి? విశ్వాసపు పరుగును పరిగెత్తనీయవు, ఎక్కువగా స్త్రీలను బట్టి పీడిస్తాయి అన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక 8:14 కూడా చదవండి. ప్రభు అక్కడ కూడా అవునండి, అదే అండి. 8:14 ఏమంటున్నాడంటే, ఏమని చేస్తాయంట? ముండ్ల పొదలలో పడిన విత్తనం పోలిన వారు ఎవరంటే, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మనం ఏదో ఫలిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ కంప్లీట్గా ఫలాలు రావట్లేదండి. కొన్ని ఫలాలు ఏమవుతాయి? వాటికి సారం అందక కొంత పెరిగి రాలిపోతూ ఉంటాయి. మనం అప్పుడు బాధపడతాం. మన పరుగు పందెం కూడా మధ్యలోనే ఆగిపోతే ఐహిక విచారాల వల్ల మరి దేవుడు మనకు పెట్టినటువంటి ఈ యొక్క పరుగు పందెంలో దేవుణ్ణి మనము దుఃఖపెట్టిన వారం అవుతాం. మనం పెట్టుకున్న చిన్న మొక్కనే ఒక పువ్వు రాలిపోయినా, ఒక కాయ పుల్లు పరిపక్వానికి రాకపోయినా, పండుగ మారకపోయినా మనకు ఎంత బాధ ఉంటుంది. అయ్యో ఇంత ఎరువు వేసేనే, ఇన్ని నీళ్లు పోసేనే, దీనికోసం ఎంత ఖర్చు పెట్టేనే, ఎంత మంచి మట్టి కొనుక్కొచ్చేసేనే. కానీ దేవుడు కూడా మన పరుగుని ఏం చేస్తాడనమాట, మనం కనుక అణిచివేయబడితే ఆ యొక్క ప్రభువారు కూడా ఏమంటారనమాట, చాలా బాధ పడవలసి వస్తుంది. ఏమి తిందుమో, మనం ఇంకేమనుకుంటామండి, ఏమి తింటాము, ఏమి తాగుతాము, ఏమి ధరించుకుంటాము, ఈ చింతలు మన దగ్గరకు రానివ్వద్దు అని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. అవన్నీ ఆయన చూసుకుంటాడు, యేసు ప్రభువారు చూసుకుంటారండి. కాబట్టి ఈ చింతలు మనల్ని ఏం చేస్తాయండి? సరిగ్గా పరిగెత్తనీయవు. అంటే బహుమానం పొందినంతగా పరిగెత్తనీయవు. ఎవరికి బహుమానం వద్దనుకుంటారండి? ఎవరన్నా అనుకుంటారా? నాకు అసలు వద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బహుమానం వద్దు, గిహమానం వద్దు, ఏమొద్దు అనుకుంటారా? నాకు రావాలి. ఒక క్విజ్ పెడతారు ఇప్పుడు, ఏమనుకుంటారు? మా గ్రూప్కి విన్ అవ్వాలి. అది స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఎలా మన శరీరంలో మరి లోకపు వాటి కోసం మరి ఎదురు చూస్తున్నామో, మరి పరలోకపు పరుగు పందెం కూడా, విశ్వాస పరుగు పందెం కూడా మనం ఎదురు చూసేటువంటి తప్పకుండా మనము పొందుకుంటామండి. పౌలు అంటాడు, నాకు ఆనంద కిరీటం నా కోసం ఉంచబడింది, ఆ పరుగు ఏం చేస్తాను నేను? కడముట్టించాను. ఇంకా ఏమంటున్నాడు? ఇతరులకు బోధించి నేను భ్రష్టుడైపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను, మితంగా ఉండడం నేర్చుకోండి అని ఈ వాక్య భాగాల్లో చెప్తుందండి. కాబట్టి మోసుకుంటూ మనం పరిగెత్తొద్దు. ఏమి తింటాం, ఏం ధరించుకుంటాం, రేపెట్లా, ఇవాళ ఎట్లా, చింత అనేది రానియొద్దు. పరిగెత్తేవాడికి మనసులో ఏదన్నా వచ్చింది అనుకోండి, అడ్డం, సరిగా పరిగెత్తలేడు. మనసులో ఏదన్నా ఆలోచన వచ్చింది అనుకోండి, దాని మీద ధ్యాస పెట్టలేడు, గురి తప్పుతాడు. లేకపోతే గీసినటువంటి ఆ యొక్క లైన్స్ని అందులోకి వెళ్ళిపోతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లైన్ గీస్తారు కదండి, అందులోనే పరిగెత్తాలి. మరి పక్కనోడి గీత మీదకి కాలు పెట్టాడు అంటే వాడు ఏమైపోతాడు? డిస్క్వాలిఫై అయిపోతాడు. మనం కూడా మన గురే మనం చూసుకుంటూ వెళ్ళాలి, పక్క వాళ్ళని చూడకూడదు అనమాట. కాబట్టి ఇక్కడ మనకు దగ్గరకు ఏమి రానియొద్దు అంటున్నాడు? లోకాశలు రానియొద్దు, సుఖభోగాలు రానియొద్దు. సుఖము భోగం అనేది ఎక్కువైపోయింది ఈ రోజుల్లో మనుషులు కదండి. అన్నీ కూడా సుఖాలే. ఒకప్పుడు పాతకాలంలో అటువంటి మనుషులు ఏం చేసేవాళ్ళు, మన తల్లిదండ్రులు కానీ చాలా కష్టాలు పడేవారు. ఇప్పుడు ఏంటనమాట, ఏమీ లేదు, చిన్నదానికే బాధ. ఇంకా విశ్వాస పరుగు మనం ఏం పరిగెడతాము? అన్నిటికీ యంత్రాలు వచ్చేసినాయి కదండి. బట్టలు ఉతికేవి ఎప్పటి నుంచో ఉన్నాయి అనుకోండి, ఎల్లుడిసే వచ్చేసినాయి, గిన్నెలు దోమేసి వచ్చేసినాయి. ఇంకా మనం చేసేది ఏముంది? నిద్రపోవడం ఉంటుంది కదా, లేకపోతే అవన్నీ చూసుకోవడం ఉంటుంది అనమాట. మనకి పెద్ద శత్రువు ఉంది కదా, పెద్ద వ్యామోహం ఏంటది? యూట్యూబ్.
దాంట్లో మనం నిమగ్నం అయిపోతాం. మన శరీరానికి ఒక ఎక్సర్సైజ్ ఉండదు, బరువు పెరిగిపోతాం, బీపీలు వచ్చేస్తాయి, షుగర్లు వచ్చేస్తాయి. కాబట్టి ఆ రోజుల్లో ఎంత చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారో, ఎంత వాళ్ళ యొక్క బరువుని తగ్గించుకున్నారో ఎవరన్నా చెప్పారా? చెప్పలేదండి. బాధ్యత. మరి స్త్రీలమైన మనకు కూడా ఏం బాధ్యత ఉండాలండి? పరిగెత్తాలి అనే బాధ్యత ఉండాలి. దేవుడు మన మీద పరుగు పందెం పెట్టాడు. విశ్వాసపు పరుగు పందెంలో మనం గెలుపొందాలి. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని అదే ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రిని మనం కనపరిచే వారంగా, యేసు ప్రభు యొక్క చిత్తాన్ని మనం కనుగొనే వారంగా, పౌలు యొక్క బోధను మనము మనసులో పెట్టుకొని పరిగెత్తే వారంగా ఉండాలి. మరి కాబట్టి చింతలు మనం సజావుగా పరిగెత్తనివ్వండి. చింతలు పెట్టుకోవద్దు. రేపెట్టా, ఎల్లుండేటా, ఇవాళ్ళెట్లా, మరి ఇంటికాడెట్లా, పిల్లలెట్లా, చాలామందికి ఇలాంటి విచారాలు వ్యామోహాలు ఉంటాయి. కాబట్టి అవి ఏం చేస్తున్నాయి? మనల్ని భ్రష్టుల్ని చేస్తున్నాయి. పౌలు అదే అంటున్నాడు, నేను భ్రష్టుడిని అయిపోతానేమో. మనం కూడా ఏమైపోతున్నామండి? భ్రష్టులము అయిపోతున్నాము. కాబట్టి మనం ఈ లోకాన్ని ప్రేమించి మనం ఏమంటున్నామంటే పడిపోతూ ఉన్నాము. ఎంతోమందిని మనం ఏం చేస్తున్నాం? సుఖభోగాలు అనేటువంటిది ఒక బరువు తగ్గించుకోవాలి. మన విశ్వాస పరుగుకి ఏం తగ్గించుకోవాలండి? సుఖభోగాలు. చాలా సుఖం ఎక్కువైపోయింది. కూర్చోవడం అంటే చాలా కష్టం. ఎన్ని గంట సేపు వినాలంటే కష్టం. మధ్యాహ్నం ప్రోగ్రామ్స్ వినాలంటే కష్టం. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు మంచం మీద పడుకుందామా, మన మంచమే కావాలా, అదే సుఖం కదండి. మళ్ళీ ఇంకెక్కడ పడుకోబుద్ది. కాబట్టి సుఖభోగాలు అనేవి మనల్ని ఏం చేస్తాయండి? ఒక పెద్ద బరువుగా ఉండి మన విశ్వాసపు పరుగుని కొనసాగించలేవు బాబు. సుఖపడుద్దని దేవుని వాక్యం ఏం చెప్పట్లేదు. కానీ విశ్వాసులు, సేవకులకి ఇది తగదు. సేవకురాండ్రకు, విశ్వాసులకు ఇది తగదు. ఈ సుఖభోగాలు నాకు చాలు, చేసిన పని చాలు, పరిగెత్తిన పరుగు చాలు, దేవుడు నాకు ఒక పెద్ద బహుమానం ఉంచే ఉంటాడు ఓహ్ అన్నమాట. కాబట్టి వీటన్నిటిని మనం ఏం చేసుకోవాలంటే సేవకులకి తగదు. అమితమైనటువంటి సుఖం మనల్ని ఏమవుతుంది? మనం మోస్తున్న బరువు అండి, అది తీసేసుకోవాలా. మన శరీరానికి ఒక ఎక్సర్సైజ్, బాడీకి మనకు ఒక ఎక్సర్సైజ్ ఉండాలా. ఆ రన్నింగ్ రేస్ కూడా ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? ఇళ్లల్లో ఆ యొక్క ట్రెడ్మిల్ మీదనే చేసేస్తున్నారు కదండి. ఎన్నెన్నో కిలోమీటర్లు పరిగెత్తేస్తున్నారు, అక్కడే ఉన్నాడు. అవునా? మనం కూడా ఏమనుకుంటున్నాము? అబ్బో, నేను 20-30 ఏళ్ల నుంచి పరిగెత్తుతున్నాను కదా, ఇంకా మిగిలిన వాళ్ళు పరిగెత్తారులే. కాదండి, మనం బహుమానం పొందినంతగా పరిగెత్తాలి. అంటే ఈ భోగేచ్ఛలు ఇవన్నిటిని కూడా మనం ఏం చేయాలా? వదిలిపెట్టేయాలి. ఆయన అంటున్నాడు, బరువులన్నీ తీసేసుకొని నేను తేలిక చేసుకుంటున్నాను, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. కాబట్టి భోగేచ్ఛలు, శరీరేచ్ఛలు, మరి ఇష్టాలు, మన లోకం మీద ఉన్నటువంటి మన వ్యామోహము, ధన వ్యామోహం అన్నిటినీ కూడా ఈ పరుగు పందానికి ఆటంకంగా వచ్చేటువంటి అనమాట తీసేయాల. ఇంకోటి ఏంటంటే, రెండోది ఏం చెప్తున్నాడు? సులువుగా చిక్కులు పెట్టు పాపము. అవి ఏంటనమాట? పైకి కనపడే పాపాలు కాదు, కానీ అంతరంగంలో ఉండేటువంటి పాపాలన్నమాట. మనల్ని చిక్కుల్లో పడేస్తుంటాయి. పైకి మనం పరిశుద్ధంగా ఉంటాం, బైబిల్ వాక్యం చదువుతాం, చక్కగా బోధ చేస్తాం, కానీ అంతరంగంలో ఉండే పాపాలు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అంతరంగంలో ఉన్న పాపాలు మన విశ్వాస పరుగుని ఆపేస్తాయి, చిక్కుల్లో పడేస్తుంటాయి. ఏంటి అంతరంగంలో ఉన్న పాపాలు అంటే? అసూయ కదండి. ఇది సర్వసామాన్యంగా ఎవరిలో ఉంటుందండి? మనలోనే ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకరంటే ఒకరికి ఇష్టం లేనితనము. ఆయా విషయాల్లో, ఒక విషయం అని కాదండి, ఏదో ఒక విషయంలో ఒక ఆమె నాకు ఇష్టం లేదు, ఏదో ఒక విషయంలో ఆమెలో ఒక పొరపాటు ఉంది. ఏం చూపిస్తుంది అనమాట? ఇదండి అసూయను చూపిస్తుంది. కాబట్టి ఇది పెద్దగా చిక్కుల్లో పెట్టేవంటి, సులువుగా చిక్కులు పెట్టే పాపానికి గుర్తు అనమాట అండి. చిక్కుల్లో పడేస్తుంటాయి. ఇంకొకటి ఏంటి? కోపం ఎక్కువ వచ్చేస్తుంది మనకి. ఎవరన్నా ఏమన్నంటే కోపపడిపోతాం, ఇంకా మనం పరిగెత్తుతామండి. కాబట్టి అన్నిటిలో మితముగా ఉంటేనే పరుగు పందెంలో మనము బహుమానం పొందుతాము. కాబట్టి చిక్కుల్లో పడేసే పాపాలేంటి? కోపము, అసూయ, ద్వేషము, ఇతర స్త్రీలను సహించలేకపోవడము, పొరుగు వారిని సహించలేకపోవడము, సంఘంలో సహవాసములో ఇతరుల మీద అపవాదులు వేయడము, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తుంది? చిక్కులు పెడుతుంది అనమాట. కాబట్టి మనం ఇతరులను దూషించడము, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడడం అనేది మనం మానేసుకోవాలి, దాన్ని విడిచిపెట్టేయాలి. ఆ బరువును మనం ఏం చేయాలా? కింద పడేయాలన్నమాట అండి. ఇంకా ఈ రోజు నుంచి నాకు ఆ బరువు వద్దు ప్రభువా, అసూయ అనే బరువు వద్దు, కోపం అనే బరువు వద్దు, నేను నలగొట్టుకుంటున్నాను. వాళ్ళు తిట్టారా? నువ్వు యేసు ప్రభువారు కల్వరి శిలువలో ఎంతో భరించారు,
వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీళ్ళని క్షమించు. అట్లాంటి తండ్రి యేసయ్య మనస్సు మనకి రావాలి. తర్వాత చూసినట్లయితేనండి, మరి ఐగుప్తులో ఉన్నటువంటి మరి కనానుకు చేరాలని లక్షలాది మంది బయలుదేరారు. కానీ అక్కడ ఏమైపోయారండి, 20 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేశారు, 6 లక్షల మంది వెళ్ళలేకపోయారు. కేవలం ఎవరెవరు వెళ్ళారు, ఇద్దరే, యెహోషువ కాలేబులు తప్ప మిగిలిన వారెవ్వరు కూడా తమ పరుగుని కొనసాగించలేదు, వ్యర్థపరుచుకున్నారు. కాబట్టి మనం కూడా మరి ఆ కానాను పరలోక యాత్రలో ఉన్నాము, పరుగు పందెంలో ఉన్నాము. మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, లేకపోతే ఆపివేయబడ్డామా? వాళ్ళు ఆగిపోవడానికి కారణం ఏంటండి? ప్రధాన కారణం అవిశ్వాసం. పరిగెత్తకుండా చేసేది ఏంటి? అవిశ్వాసము. వాళ్ళు కనాన్లోకి ప్రవేశించకుండా చేసింది ఏంటి? అవిశ్వాసము. కాబట్టి మనకి అవిశ్వాసం ఏమన్నా వచ్చిందేమో, అది మన పరుగును ఆపేస్తుందేమో. కాబట్టి మనం ఏ రోజుకు ఆ రోజు పరిశీలించుకోవాలి. మన అద్దం ఉంది, బైబిల్ ఉంది మనకి. రోజు ఏం చేయాలండి? మరి దావీదు మహారాజు ఏమంటున్నాడు, తన రహస్య పాపాలు అందులో చూసుకుంటూ ఉన్నాడంట. అంటే ఒక మిర్రర్ లాగా కనిపిస్తుంది, ఒక అద్దంలాగా, ఒక నీరులాగా కడుక్కోవడానికి మనకి వాక్యం సిద్ధంగా ఉందండి. కాబట్టి మనం ఏం చేయాల్సిన వారంగా ఉన్నామంటే, మరి ప్రధానమైన కారణం ఏంటంటే వీళ్ళు చేరకపోవడానికి అవిశ్వాసము. అవిశ్వాసం మనకుందా? అవిశ్వాసం ఉంటే నువ్వు రన్నింగ్ రేసులో విన్ అవ్వలేవు. ఇంకా ఫ్యాన్లు వేయలేమో చూడండి, అందరికి వేడి. తర్వాత చూసినట్లేనండి, హెబ్రీ 3:9 చదవండి. హెబ్రీ 3:9. వారి యొక్క పాపాలు మనం గమనిస్తే ఏం కనపడుతున్నాయండి? సణుగుతున్నారు, గొణుగుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. సణుగుడు వల్ల ఏమొస్తుందంట? వచ్చింది సంహార దూత వచ్చింది. కాబట్టి ఎక్కడ సణుగుడు అనేది ఉండకూడదు, ఎక్కడ గొణుగుడం అనేది ఉండకూడదు. దాన్ని మనం చూసుకుంటే కనుక ఈ పాపాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. పౌలు చెప్తున్నాడు అనమాట. ఈ సణిగే విషయంలో, గొణిగే విషయంలో, అసూయపడే విషయంలో, కోపం పెంచుకునే విషయంలో, ఇతరులను ఓర్చుకోలేని విషయంలో, ఇతరులు ఏమన్నా మంచి పొందుతుంటే, మంచి పేరు పొందుతుంటే కొంతమందికి గిట్టదు. కొంతమంది చాలా సర్వీస్ చేస్తారు కానీ వాళ్ళకి రికగ్నిషన్ ఉండదు. దాంతో కూడా వాళ్ళకి ఏమొస్తుంది అనమాట? విరక్తి పడతారు. అవన్నీ వద్దు. మనం దేవుని ఎదుట ఉన్నాం, పరుగు పందెంలో ఉన్నాం. అవి పనికిరాని బరువులు, వేస్ట్ మోతలు అన్నమాట. వాటిని ఏం చేయాలా? కింద పడేయాలి. సణుగుట ఇవన్నీ కూడా మనము తీసేసుకోవాలని. గుణగడం, ఈ పాపాల విషయం మనం జాగ్రత్తగా, ఇలాంటి వాటి నుండి విడుదల పొందితేనే మన పరుగు పందెము సజావుగా సాగుతుంది, తృప్తిగా సాగుతుంది. ఇంకేం చెప్తున్నాడంటే, మరి అందులోనే హెబ్రీ పత్రికలోనే ఎంత మంచి సాక్షి సమూహము అంటున్నాడండి. సాక్షి సమూహము మనలను ఆవరించి, మేఘము వలె ఆవరించి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలండి. చూసారండి, ఆ వాక్యం చాలు మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, మన పరుగు పందాన్ని మరి చక్కగా లైన్లోకి మనం వచ్చేయడానికి ఆ వాక్యము సరిపోతుంది. అది రోజు మనం చెప్పుకోవాలండి. కాబట్టి కొద్దిమందిని చూద్దాం ఎవరు ఇలా మరి విశ్వాసంలో పరిగెత్తారో. యోబు విషయం చూద్దామండి. యోబు ఏం చేస్తాడండి? సమస్తాన్ని కూడా కోల్పోతాడు. ఎప్పుడు కోల్పోతాడు? ఒక్క రోజులో కోల్పోతాడు. అపవాదికి దేవుని దగ్గర ఏం చేస్తుంది అనమాట? నాకు యోబును విడిచిపెట్టు. అయితే యోబు ఏం చేస్తూ ఉన్నాడు? అన్నీ కోల్పోయాడండి. ఒక్క రోజులోనే పిల్లలు చనిపోయారు, ఆస్తి కోల్పోయాడు, పశు సంపద పోయింది, అన్నీ పోయినాయి. కానీ ఎంత అవమానంగా ఫీల్ అవ్వాలి కదండి. ఏమీ లేదు. ఆయన ఎవరి మీద ఉంచాడు? విశ్వాసం ఉంచాడు. తన ఆరోగ్యం పోయింది. ఆరోగ్య విషయంలో మరి స్నేహితులు వచ్చి మరి ఆయన్ని ద్వేషిస్తున్నారు. తన సొంత భార్యనే వచ్చి ఏమంటుంది? నువ్వు
దేవుని దూషించి మరణం అయిపో, ఎందుకు ఈ శరీరంలో ఈ యొక్క బాధలు. చూసారండి. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఈయన నా యోబు ఎవరు? యథార్థవర్తనుడు, నా సేవకుడు. 3 సార్లు చెప్పడం జరిగింది కదండి. యోబు నా సేవకుడు. కాబట్టి యోబు కూడానండి ఈ విశ్వాసపు ప్రయాణంలో, పరుగు పందెంలో ఏం చేశాడండి, ఆయనకు వచ్చినటువంటి కష్టాలను బాధలను లెక్క చేయక దాంట్లోనే దేవుణ్ణి మాత్రమే పొగిడాడండి. అప్పుడు దేవుణ్ణి దూషించలేదు. అందరూ అడుగుతున్నారు, నువ్వేదో చేసి ఉంటావు. స్నేహితులు ఏమంటున్నారు, ఈయన ఏదో రహస్య పాపం చేసి ఉంటాడు అందుకే వచ్చింది. పోనీ వాళ్ళ అన్న మాటలైనా సరే ఆయన ఏం చేయట్లేదండి, పట్టించుకోవట్లేదు. ఒకటే మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఈ ఆస్తి అంతా దేవుడే నాకు ఇచ్చాడు, ఈ పశు సంపద అంతా దేవుడే నాకు ఇచ్చాడు, సంతానం దేవుడే నాకు ఇచ్చాడు, ఇంత మంచి పేరు ప్రతిష్టలు దేవుడే నాకు ఇచ్చాడు, ఊజు దేశం అంతటి మీద ఈయన ఒక్కడే యథార్థవర్తనుడు, ఇదంతా ఇచ్చింది దేవుడే కదా, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, నాకేమి కూడా బాధ లేదు అని చెప్తున్నాడండి. కాబట్టి ఆ విశ్వాసపు పరుగును ఆయన కొనసాగించడం వల్ల ఏం జరిగిందండి, ఆయనకి 2 ఆశీర్వాదం అని దేవుడు ఇచ్చాడు. కాబట్టి విశ్వాసపు పరుగు పందెంలో మనం ఇలాంటి వ్యక్తుల్ని మనం ఉదాహరణగా పెట్టుకొని, మనం ఎంత, యోబు గారి ముందు మనం ఎంత అండి? మనకి ఏమన్నా శ్రమలు వస్తున్నాయా? ఏం శ్రమలు వస్తున్నాయి? కాకపోతే బస్సులు ఎక్కుతున్నాం వస్తున్నాం. ఇప్పుడు బస్సులు కూడా ఎక్కట్లా కదండి, బండి ఎక్కుతున్నాం దిగుతున్నాం, కారు ఎక్కుతున్నాం దిగుతున్నాం. ఇంతకుముందు నడిచి బైబిల్ పట్టుకొని ఎంత దూరమైన మీటింగులు అంటే పరుగులు ఎత్తేవాళ్ళం. ఇప్పుడుందా? తేలిక, అంత ఈజీ అయిపోయింది, ఈజీ గోయింగ్ అయిపోయిందండి. అంటే సుఖభోగాల మీద మనం ఎక్కువ మనసు పెట్టి పరుగు పందెంని ఏం చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ ఎంత సుఖాలు అనుభవించినటువంటి యోబు ఎంత అవమానాల పాలయ్యాడు, ఎంత నష్టపోయాడు. కేవలం తన స్నేహితుల ద్వారా, తన భార్యతో కూడా ఆఖరికి ఆయన ఏం చేశాడు, ద్వేషించబడ్డాడు. మరి దేవుడు ఏమంటున్నాడు, ఆయన యథార్థవర్తనుడు, ఈయన నాకు ఏమండి, యోబు గురించి చదవండి ఏం చెప్తున్నాడు, న్యాయవంతుడు, ఇంకా చెడుతనాన్ని విసర్జించాడు. మరి చెడుతనం అనే బరువుని పక్కకు పడేసేసాడు ఆయన, అన్ని బరువులను పక్కకు పడేసాడు. మరి దేవుని ద్వారా మరి వచ్చిందని కూడా భరించాలి, నేను దేవుని నామానికి మహిమ తీసుకురావాలి, నేను పరుగు పందెంలో గెలుపొందాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, ఇవన్నీ నాకు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన చిత్తం. అంతేగాని దేవుడు నాకు ఇస్తాడని నేను కోల్పోవటం లేదు. ఆయన దేవుడు నన్ను ఇంకెక్కువగా ఆశీర్వదిస్తాడు, పోతే పోయింది అని అనటం లేదండి. పోతే పోయింది, దేవుడు ఇచ్చాడు, అది నాదా? ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చినవే కదండి. మన ప్రాణం దేవుడు ఇచ్చిందే. మనం ఇంకా కూర్చొని వాక్యం వింటున్నామంటే జీవముతో మనల్ని దేవుడే ఉంచాడు, మన సొంత శక్తి ఏమి కూడా. అదే యోబు చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తా. అంత బరువులు ఈజీగా ఆయన ఏం చేస్తున్నాడండి, తొలగించుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఏం పొందాడు, దేవుని చేత మంచి బహుమానము పొందాడు. ఆయన దూషించి ద్వేషించిన వారందరూ, కీడు శంకించిన వారందరూ ఏం చేశారు, సిగ్గుపడాల్సి వచ్చింది. కాబట్టి మనం అనుకోవచ్చు, ఈరోజు నేను ఇంత భారం భరిస్తున్నా కదా, ఇంత బరువు మోస్తున్నా కదా, ఇంతమంది నన్ను అంటున్నారు కదా, ఇంతమంది చేత నేను ద్వేషించబడుతున్నాను కదా, అవన్నీ ఏమవుతాయండి, మనము కింద పడేయాలి, వదిలిపెట్టేయాలి. ఏం చేయాలి, ఏ చెవితో వినాలి, వదిలిపెట్టాలి. అప్పుడు హృదయంలోకి వెళ్ళదు. హృదయంలో పెట్టుకొని ఏం చేస్తుంటాం అనమాట, బరువు అయిపోయి ఏం చేయాల్సి వస్తుంది, ఇంకా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఏమైపోతుంది అనమాట, వాల్వ్స్ నిండిపోతాయి, ఇంకా స్టెంట్లు వేయాల్సి వస్తాయి. కాబట్టి గుండెలోనికి తీసుకోవద్దు, వినండి, మర్చిపోండి. అప్పుడు ఏమవుతుందండి, మన పరుగు పందాన్ని పరిగెత్తగలం. మోషే విషయం చూస్తాం. మోషే మరి దేవుని ప్రజలకు ఉండడం శ్రమ మేలని ఉంచుకున్నాడండి. ఆయనకున్న ధన వ్యామోహము పక్క పడేశాడు. ఫరో యొక్క కుమార్తెకు కుమారుడిని అనిపించుకునేటువంటి గొప్ప విలువైనటువంటి ప్రతిష్టను కూడా ఏం చేశాడు, వదిలిపెట్టేశాడు. నాకు వద్దది, నా ప్రజలతో ఉండడమే నాకు మేలు అనుకున్నాడండి. మరి ఆయన కూడా ఎంతో సాత్వికుడు. ఆయన ఏం చేశాడు, ఎన్నో విలువిద్యలు వచ్చు, రకరకాలు వచ్చు. కానీ ఇక్కడ మరి తన సోదరునికి తన యొక్క మరి మనిషికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఏం చేశాడండి, ఓర్చుకోలేకపోయి ఒక వ్యక్తిని ఏం చేశాడు, ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు.
అంటే ఏంటనమాట, కాంప్రమైజ్ అవ్వట్లా. నేను నన్ను పెంచి పోషించింది ఐగుప్తు కదా, నేను ఇంత రాజరికం అనుభవించడానికి, ఎన్ని విలువిద్యలు నేర్చుకోవడానికి, ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి, ఎన్ని నేర్చుకొని యుద్ధ వీరుడిని అవ్వడానికి గొప్ప పేరు తెచ్చినటువంటిది ఐగుప్తు కదా, ఆమె నన్ను పెంచుకుంది కదా. ఆ బరువులన్నీ ఏం చేశాడండి, పక్కగా పడేసి ఏమనుకుంటున్నాడు, దేవుని ప్రజలతో శ్రమనే మేలు. ఐగుప్తు పాప భోగం అనిపించటం కంటే దేవుని ప్రజలతో శ్రమయే మేలు. అదండి బహుమానం. అప్పుడే బహుమానము వస్తుందండి. సాత్వికుడు ఆయన ఏమంటాడు, యేసు మరి దేవుడు ఏమంటాడు, ఆయన ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదండి. దేవుని ఇంటిలో నమ్మకమైన వాడుగా పేరు పొందాడు. ఆ బహుమానం ఆయన పొందినట్టు చూస్తూ ఉన్నామండి. కాబట్టి యెహోషువ విషయం చూద్దామండి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజల కొరకు మరి కనానీయులతో ఏం చేశాడు, యుద్ధాలు చేశాడు. ఎవరి కొరకు అండి, ఆయన కొరక? ఆయనకి పేరు వస్తుందేనా, ఆయనకి కిరీటం వస్తుందేనా? కానే కాదండి, ఇశ్రాయేలీ ప్రజల కొరకు యుద్ధం చేశాడు. చేసిన తర్వాత, గెలిచిన తర్వాత ఏం చేశాడు, రాజ్యాన్ని పంచి ఇచ్చేశాడు. తనకేమైనా ఉంచుకున్నాడా? తాను వారిపై ఒక రాజుగా ఉండాలని కోరుకున్నాడా? లేదు. అవన్నీ కూడా వృధా ప్రయాసాలు అనమాట. అవన్నీ అదనపు భారాలు, అదనపు బరువులు, అధికారాలు, పేరు ప్రతిష్టలు, దండలు, శాలువలు, ఇవన్నీ ఏంటండి, బరువుని ఎక్కువ చేస్తాయి. వాటిని మనం ఏం చేయాలా, పక్కకు పెట్టేసేయాలా, విడిచిపెట్టేసేయాలా. అప్పుడు మనం తేలిగ్గా ఉంటాం, అప్పుడు మనం విశ్వాస పరుగు పందాన్ని చేరుకుంటాము. కాబట్టి ఆయన ఒక రాజుగా ఉండాలని కోరుకోలేదు, కానీ ఒకటే మాట అంటాడండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము, యెహోవాను అనుసరిస్తాము, అది చాలు. ఆయన విశ్వాస పరుగు అదొక్కటే, ఆయన గురి అదొక్కటే. ఇంతకు మంచి కానాను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను పంచి ఇచ్చినప్పుడు నాకు ఇంత ఉంచుకోవాలి కదా, వద్దు. అది నేను బోయకూడనటువంటి బరువు. నేను తేలిగ్గా ఉండాలి అంటే నేను నా ఇంటి వారు ఆయన యందే విశ్వాసం ఉంచాలి అని చెప్తూ ఉన్నాడండి. అలా తన విశ్వాస పరుగుని యెహోషువ కొనసాగించినట్టుగా మనం చూస్తాం. దావీదు విషయం చూసినట్లయితేనండి, దావీదు ఒక మహారాజు, అనేక యుద్ధాలు చేశాడు, ఎంతో ధనం సంపాదించాడు, ఎంతో డబ్బు సంపాదించాడు. ఆ ఐశ్వర్యం అంతా కూడా ఆయన శోధనకు గురి చేయలే. ఇంత ఐశ్వర్యం ఉంది కదా అని శోధించబడలా. అదంతా దేనికోసం ఉపయోగించాడు, మందిరం కట్టడానికి దాచిపెట్టాడు కదండి. సొలొమోను మందిరం నిర్మించడానికి. సొలొమోను ఏమైనా యుద్ధాలు చేశాడా, కష్టపడ్డా? తండ్రి సంపాదించినటువంటి ధనధాన్యాలతో, డబ్బుతో, వెండితో, బంగారంతో ఈయన అనుభవించాడా? ఐశ్వర్యం చేత తాను శోధించబడకుండా ఏం చేశాడండి, అది మొత్తం కూడా దేవుని మందిర నిర్మాణానికి ఇచ్చేసి బరువు వదిలించుకున్నాడు. లేకపోతే దాని మీదే ఆయన మనసు ఉండేది, దేవుని హత్తుకొని ఉండేవాడు కాదనమాట. కాబట్టి దేవుని హృదయానుసారుడు అయ్యాడు దావీదు. ఇవన్నీ వదిలేసినందుకే ఆయన ఏమంటున్నాడు, దేవుని హృదయానుసారుడు. మరి మరి సమూయేలు ఏమంటాడండి, సౌలుతో, నిన్ను తీసేసి దేవుడు ఇష్టపడినటువంటి వ్యక్తిని రాజుగా చేయబోతున్నాడు. ఎవరది? దావీదు మహారాజు. ఎందుకంట, దేవుని యొక్క హృదయానుసారుడంట. దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకయ్యాడు అంటే, ఈ భారాలు, ఈ బరువులు, ఈ ధన వ్యామోహాలు, రాజరికము, ఇవన్నిటిని కూడా ఏం చేశాడండి, పక్కకు పడేసేసి తేలిగ్గా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉన్నాడు. ఏదన్నా పొరపాటు జరిగితే ఆయన దగ్గర సరిచేసుకుంటూ ఉన్నాడు. అలా విశ్వాసాన్ని పరుగు పందెంలో ఆయన అందరికీ ఒక మంచి మాదిరి అండి. దావీదు కీర్తనలో మనం చదివితే ఆయన ఒక గొప్ప మాదిరిగా ఉంటాడు. ఎప్పుడు కూడా నాకు ఆ కిరీటం కావాలి, ఏం కోరలా. గొలియాతు మీద చేసినప్పుడు కూడా ఏం చేశాడండి, ఆయన రాజు చేస్తాడు, రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. అవి చూసుకోలేదు ఆయన. ఒకటే చెప్పాడు, ఏంటి, వీళ్ళు సున్నతి లేని ఫిలిష్తీయులు కదండి, నేను ఎవరి పేరిట యుద్ధం చేస్తాను, యెహోవా పేరటనే యుద్ధం చేసి వీళ్ళని గెలిపిస్తాను. కానీ ఆయన స్వార్థము చూసుకోలేదు. నాకేదో రాజు పిలిచి బహుమానం ఇస్తాడు, కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు, ఆ బరువులు నాకొద్దు. అందుకనే ఆయన అందరికంటే గొప్ప విశ్వాసపు వీరుడుగా ఒక మాదిరిగా ఉన్నాడండి. మరి తర్వాత చూద్దాము, అందరికంటే గొప్ప మరి మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారండి, గొప్ప మాదిరి. అందుకని ఏమంటాడు అక్కడ హెబ్రీ పత్రికలో, యేసు వైపు చూచుచూ పరిగెత్తాడు. పేతురు రాస్తూ ఉన్నాడండి తన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 21 ఏమంటాడంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు
మీకు మాదిరి ఉంచిపోయాను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత రెండో విషయం చూసినట్లయితే పరుగు పందెంలో అవమానం సహించాలండి. పరుగు పందెం మన విశ్వాస పరుగులో సేవలో తప్పకుండా ఏమొస్తాయి, మనకి అవమానాలు ఎదురొస్తాయి. మనం బోధ చేసేటప్పుడు మాటలు అనేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. వాటిని మనం ఎవరిని చూసి మర్చిపోవాలా? యేసుని చూస్తూ మనము అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినట్టు మనం ఏం చేయాలండి? అవమానాన్ని సహించుకొని మన పరుగు పందాన్ని ఓపికతో పరిగెత్తాలి. పరిగెత్తే వారిని కూడా ప్రోత్సహించాలి కదా, పరిగెత్తే వారిని ప్రోత్సహించాలి. ఈ లోక పరుగు పందెంలో ఏం చేస్తారంటే చీర్ గ్రూప్స్ అని ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు? క్లాప్స్ కొడుతూ లేకపోతే ఏదైనా ఊపుతూ వాళ్ళు ఏం చేస్తారన్నమాట, ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ ఈ విశ్వాస పరుగులు ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా? చేయరు. ఎవరి పరుగు వారిదే, ఎవరు కూడా చేయరండి. మన పరుగు మనదే, నీ పరుగు నీదే, నా పరుగు నాదే. కాబట్టి మనం ఇవన్నీ వదిలించుకొని మనము పరుగు పందెంలో కొంతమంది కేకలు వేస్తూ ఉంటారు, నువ్వు రా, నువ్వు ముందు వస్తున్నావు, నువ్వు ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుంది నీకు. మనకు అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మనది సైలెంట్ పరుగండి, ఏమి ఆర్భాటాలు లేదు. కాబట్టి మన హృదయంలో మనం ఎంత దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామో అది విశ్వాసపు పరుగు. ప్రోత్సాహపరచడానికి, చప్పట్లు కొట్టడానికి, మనల్ని ఉత్సాహపరిచే వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా కనపడరు, అక్కర్లేదు. మనకి ఎవరు కావాలా? దేవుని సహాయము చాలు. అలా పరిగెత్తాలండి. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాము, మరి ఇది ఈ పరుగు పందెము అయితే బయట కనపడద్దు, కానీ లోక పరుగు పందెం, విశ్వాస పరుగు పందెం లోపల మన అంతరంగంలో కనపడుతుంది, దేవునికి కనపడుతుంది. ఎవరు మెప్పో మనం పొందక్కర్లా, దేవుని మెప్పుకోదు. మనం పరుగు పందెంలో గెలుచుకొని మనకై ఏర్పాటు చేసినటువంటి ఆ బహుమతిని పొందుకోవాలి. బహుమతి తప్పకుండా ఉంటుంది, పరిగెత్తే వారికి తప్పకుండా ఉంటుందండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది 5 నిమిషాల్లో అయిపోయే పరుగు కాదండి. మామూలు రన్నింగ్ రేస్ ఏమవుతుంది? 5 నిమిషాల్లో అయిపోద్ది, ముగించేస్తుంది ఎవరు గెలిచారు, ఎవరు ఫస్ట్ సెకండ్. కానీ ఇది జీవిత కాలము పరిగెత్తేది. ఆయన చెప్పిన, పౌలు భక్తుడు చెప్పినటువంటిది ఏంటి అంటే జీవిత కాలము కూడా మనము పరిగెత్తాలి. కనుక ఆయన ఏమంటున్నాడు? నా విశ్వాసపు పరుగును కడముట్టించి తిని నా కొరకు ఏముంది? ఏం కిరీటము? నీతి కిరీటము ఉందని నాకు తెలుసు. ఆయనకి తెలుసు ఆయన చేసిన పరుగుకి ఏంటిదనమాట, ఆయనకు ఆ కిరీటం ఉందని తెలుసు. మరి ఈరోజు మన పరుగు పందెంలో మనకు ఏ కిరీటం ఉందని మనం పడవచ్చు? అది మన అంతరానికే తెలుసండి, పక్క వాళ్ళకి తెలియదు. మన విశ్వాసపు పరుగు పందెంలో మనం ఏ బహుమానం మనం పొందుకోగలమో అది మనకే, దేవునికే తెలుసు. కాబట్టి ఈ అడ్డంకులు, ఈ బరువు బాధ్యతలన్నీ కూడా నిర్లక్ష్య పెట్టాలి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి, ఓపికతో పరిగెత్తాలి. పరిగెత్తాలంటే ఏముండాలండి? ఓపిక ఉండాలి. అదేదో ఒక నిమిషంలో అయిపోయేది కానే కాదనమాట. ఎందుకంటే మన పరుగు పరలోకపు పరుగు, పరలోకం కొరకైనటువంటి పరుగు. ఆల్రెడీ మనం పరలోక వాసులమే, కానీ ఇంకా పరిశుద్ధతలోకి మనం పరిగెత్తాలి అని అంటే ఈ విశ్వాస పరుగు తప్పకుండా ఓపికగా పరిగెత్తాలి. మన కొరకు ఏముందంటండి? మహిమ ఎదురు చూస్తుంది. ఆ మహిమలోనికి మనం ప్రవేశించాలి. 1 కొరింథీ పత్రిక మరి 3వ అధ్యాయం చూడండి, 10 నుంచి 15 వచనాలు అక్కడ రాయబడింది. అది ఎట్లా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పరిగెత్తేది దేనికోసం అంటండి? దేనికోసం పరిగెట్టాలి మనం? ఒక రోజున మన పని కాల్చివేయబడినప్పుడు నిలబడేదిగా ఉండాలి. ఏదైతే నిలబడుతుంది? కర్రతోటి, గడ్డితోటి, కొయ్యకాలుతోటి గడితే నిలబడుతుందా? అది కాలి బూడిద అయిపోతాయి. అప్పుడే మనం ఏం పని చేసామో అర్థమైపోతుంది. నిలబడే పని, బహుమానం పొందగలిగినంత పని ఏంటది? ఒక వెలగల రాళ్ళు, వెండి, బంగారము అగ్ని పరీక్షకి ఎట్లా ఓర్చుకుంటుందో దానికి ఇంకా మెరుపు అధికం అవుతుంది. కాబట్టి నిలబడే పని మనం కట్టాలి, కానీ కాలిపోయే పని మనము కట్టకూడదు. మన విశ్వాసపు పరుగుని తుదముట్టించాలి అంటే మరి పౌలు భక్తుల్లాగా మనం కూడా ఓపికతో పరిగెత్తాలంటే మన బరువులన్నీ దించేసుకోవాలి. అంతేకాకుండా మన పరుగు ఎట్లుంది? బంగారం పరుగుందా? బంగారం బహుమతి ఉందా? దేవుడు కాల్చినప్పుడు
ఇంకా మెరుస్తానా, లేకపోతే అసలే లేకుండా పోతానా? పొయ్యిలో కట్టెలు పెడతారా, ఏమవుతుంది? బూడిదైపోతుంది. అట్లాగే కొయ్యకాలు ఉంటుంది, ఒక ఇంటి మీద వేసుకునేటువంటి కప్పు, ఒక రకమైనటువంటి జమ్ము లాంటిది. అది కూడా ఏమైపోద్దండి, ఒక అగ్గిపుల్ల గీస్తే గడ్డి ఏమైపోతుంది, కాలి. ఆనవాళ్ళు లేకుండా పెద్ద గడ్డి మొప్పు ఒకరోజు కనపడుద్ది, రెండో రోజు ఏమైపోద్ది, ఏమి కనపడదు. అలా మన పని మాయమైపోయే పనిలో మనం ఉన్నామా? లేకపోతే వెండి ఎట్లా ఆ యొక్క వేడికి నిలబడుతుందో, బంగారం ఎట్లా ఇంకా ఎక్కువ దాని యొక్క కాంతి పెరుగుతుందో, అలాంటి పని మనం చేయాలి. అలాంటి మన పని మనము కట్టాలి అని ఇక్కడ కోరుతూ ఉన్నాడండి దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటి అంటే, మన జీవితం పట్ల విశ్వాసి యొక్క దృక్పథము చూసుకొని ముగించుకుందాం. ప్రసంగి ఏమంటాడంటే, మన దినాలన్నీ నీడలాగా ఉన్నాయి అంటాడు. ఏమంటాడంటే, విశ్వాసి యొక్క దృక్పథం ఏంటంటే, మనం ఏం చేస్తున్నామంట, వ్యర్థముగా గడుపుతూ మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలుసు? వాళ్ళు పోయిన తర్వాత ఏమి సంభవించునో వాళ్ళకి తెలియదు. కాబట్టి మన దినాలు ఎట్టున్నాయండి, నీడలాగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడండి. రెండోది ఏమంటాడంటే, జీవితాన్ని భద్రపరచుకోండి అంటాడు. నువ్వు పరుగు పందెంలో ఓపిక పరిగెత్తాలంటే, ఓ విశ్వాసి, నీ జీవితం, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వేం చేయాలి, భద్రంగా ఉంచుకో. అపోస్తుల కార్యంలో అంటాడంటే, అప్పుడు పౌలు ఏమంటాడంటే, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకు మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హాని, బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచుందని చెప్పి వారిని హెచ్చరించాను. చూసారండి, అక్కడ చదివినట్టు తెలుస్తుంది. అపోస్తుల కార్యాలు 27:10-31 మీరు చూసుకోండి. కాబట్టి జీవితాన్ని మనం భద్రపరచుకోవాలి. దేవుడు మన జీవితాన్ని, మనకిచ్చిన జీవితాన్ని కాపాడుకోవాలి. మన ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. ఆయన ఇచ్చిన శరీరాన్ని సంరక్షించుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, తినకుండా ఏం చేస్తారండి, శరీరాలు కృషించిపోయేటట్టు చేసుకుంటారు. అది దేవుని చిత్తం కాదు. ఏమంటున్నాడు అనమాట, జీవితాన్ని భద్రపరచుకోండి అని కోరుతున్నాడు. మనం పరిగెత్తాలంటే ఏం కావాలండి, ఓపిక ఉండాలి. జీవితం యొక్క అవసరాలు తీర్చుకోండి అంటున్నాడు. ఆహారం పుచ్చుకోండి. ఏమంటాడు, మిమ్మల్ని వేడుకుంటున్నాను. అపోస్తల కార్యంలోని పౌలు ఏమంటాడు, మీరు ఆహారం పుచ్చుకోండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇది మీ ప్రాణరక్షణకు సహాయం అవుతుంది. మీరు తర్వాత చదవండి. తర్వాత శ్రమలను అంగీకరిస్తాడు. రన్నింగ్ రేసులో పాల్గొనేవాడు ఏం చేస్తాడు, శ్రమలను అంగీకరిస్తాడు. యోబులో ఏమంటాడు, అపవాది ఏం చేస్తుందంట, చర్మము కాపాడుకుంటకై చర్మమును, తన ప్రాణము కాపాడుకుంటకై తనకు కలిగినది యావత్తును నరునికి ఇచ్చును కదా. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. మనము దేవుని వలన మేలే అనుభవిస్తామా? ఆయన ఏమంటాడండి, కీడు అనుభవించతగదా? కాబట్టి మనం ఏంటి అంటే శ్రమలను అంగీకరించాలి. ఒక నిజమైన విశ్వాసం ఏం చేయాలండి, శ్రమలను అంగీకరిస్తే బహుమానము పొందుతాము. చివరిగా చూసుకుందాము, మన దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవుని రాజ్యంలోనికి మనము ఎంచుకోవాలి. మనం జీవితంలో మొదటిదిగా ఎంచుకోవాలండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము తర్వాత చదవండి, 25 నుంచి ఉంటుంది. తర్వాత తన జీవితాన్ని యేసు కొరకు అర్పిస్తాడు. నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు, యేసు కొరకు అర్పించి పరిగెడతాడు. అది కూడా ఏంటి అంటే అక్కడ మత్తయి సువార్తలోనే కనపడుతుందండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39లో, తన ప్రాణం దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. కాబట్టి తన జీవితాన్ని ఇతరులకు ఉపయోగంగా ఉండాలని కోరుకునేవాడే నిజంగా బహుమతి పొందుతాడండి. ఇంకా దేవుని చిత్తాన్ని గౌరవిస్తాడు, క్రీస్తుని మొదటి స్థానంలో నిలుపుతాడు, పాపానికి దూరంగా ఉంటాడు. మనం చేయవలసిందేంటి, పాపానికి, లోకాశలకి, లోకపు కోరికలకి, లోకపు ఆకర్షణలకి, ఈ ధన వ్యామోహాలకి, మరి యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డాపానికి మనం ఏం చేయాలండి, ఇది చాలా బరువు మనకి. అవన్నీ పక్కకు పడేస్తేనే మన హృదయం తేలికవుతుంది, మన విశ్వాస పరుగు తేలికవుతుంది. మరి యొక్క మనం కూడా ఒక మంచి బహుమానము పొందుతాము. రానున్న దినాల్లో 6వ వర్తమానంగా ఏమేమి కిరీటాలు మనం పొందుతాము అనేది చివరి వర్తమానంగా పెట్టుకున్నాను. కాబట్టి తర్వాత విషయాలు మనం ఏం చూస్తాము అని అంటే, ఈ యొక్క పేతురు పత్రికలో రాయబడినటువంటి మాటలు మనము చూస్తాము. ఇంకొక మూడు వరుసగా ఉన్నటువంటి మెసేజెస్ ఏంటంటే, పేతురు పత్రిక నుంచి అది రాత్రికి మొదలు పెట్టుకుందాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. మనం మరి పౌలు చెప్పినట్టుగా మనం ఏం చేయాలండి,
పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి, ఓపికతో పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి. మన పని నిలబడేదిగా ఉండాలి, కాలిపోయేదిగా ఉండకూడదు. మరి ఒక్కసారి మనం అందరం ఈ వాక్యాన్ని ఒకసారి చదువుకుంటూ ప్రతిరోజు దాన్ని మనము ధ్యానించుకుంటూనే ఉండాలండి. నా విశ్వాస పరుగు ఎవరు చూస్తున్నారు? పక్కన వాళ్ళు చూస్తలేదు. నా విశ్వాస పరుగు దేవుడు చూస్తున్నాడు, నాకు తెలుసు. దేవునికి మనకి మధ్యలో జరిగేదని. కాబట్టి మనం ఇవన్నీ కూడా మన హృదయంలో పెట్టుకొని మన అదనపు బరువులు, భారాలు, అసూయలు, కోపాలు, పగలు, ద్వేషాలు అన్నీ కూడా ఇక్కడ వదిలేస్తే మనం విశ్వాసం వైపుకే, గురి వద్దకే పరిగెడతాము అనే విషయం మనం ఈ ఉదయకాలం అర్థం చేసుకున్నాం. మరి దీంతో ఇంతటితోటి మొదటి వర్తమానాన్ని ముగిస్తుంటున్నాను. కుమారి సిస్టర్ గారు.